నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రీవియస్ ఇయర్కి సంబంధించి 2023కి సంబంధించి లాస్ట్ ఇయర్ జరిగింది. ఇప్పుడు 2024లో కూడా క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది ఇట్లాగే పార్ట్ ఏ మరియు పార్ట్ బిగా రావడం జరుగుతుంది. ఆర్ ఆప్షన్తో పార్ట్ బి అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీతో పాటు అన్ని యూనివర్సిటీలకు సేమ్ సిలబస్ ఉండడం జరుగుతుంది. ఇది నేను తీసుకున్నటువంటిది ఒక ఆటోనమస్ కాలేజ్ పేపర్ కాబట్టి 75 మార్కులు ఉంది. జనరల్ కాలేజ్ అయితే 80 మార్కులు ఉండి సెక్షన్ ఏలో 20 మార్కులు, సెక్షన్ బిలో 60 మార్కులు అనేటటువంటి ఉండడం జరుగుతుంది. మొత్తం 5 యూనిట్ల నుంచి మీకు లాంగ్ క్వశ్చన్లు 6 ఆప్షన్తో 5 యూనిట్ల నుంచి ఈచ్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్లు అనేటటువంటివి రావడం జరుగుతుంది. సో మీరు స్క్రీన్ మీద చూడండి, ఒక్క మోడల్ పేపర్ని ప్రిపేర్ అయినా సరే మీకు మంచి మార్కులు వస్తాయి. అంటే కనీసం పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అకౌంటింగ్ కాన్సెప్ట్కి సంబంధించి, ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్కి సంబంధించి, జర్నల్ ప్రాపర్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటివి సెక్షన్ ఏ. ఇక్కడ 8 క్వశ్చన్లు ఉన్నాయి, కానీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకు 6 క్వశ్చన్స్ మాత్రమే వచ్చి 5 క్వశ్చన్స్ రాయండి అని ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్ ఆ విధంగా రావడం జరుగుతుంది. ఆటోనమస్ కాలేజ్ది కాబట్టి అట్లాగే ఉంటుంది. సెక్షన్ బికి సంబంధించి 50 మార్కులకు గాను ఉండడం జరుగుతుంది. సో సెక్షన్ బిలో మీకు థియరీ, ప్రాబ్లమెటిక్కి సంబంధించినటువంటి 2 క్వశ్చన్లు అనేటటువంటివి రావడం జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని చెప్పి ఈ విధంగా 9th AB అందులో ఏదైనా ఒకటి రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 15 మార్క్స్గా ఉండడం జరుగుతుంది. 4 క్వశ్చన్స్ రాయాలి, 15 మార్క్స్ ఉండడం జరుగుతుంది. 60 మార్క్స్ గాను సెక్షన్ బి అనేటటువంటిది ఉంటుంది. చూడండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్కి సంబంధించినటువంటిది ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఒక క్వశ్చన్ థియరీ, ఒక క్వశ్చన్ ప్రాబ్లమెటిక్ ఈ విధంగా రావడం జరుగుతుంది. చూడండి, మళ్ళీ అట్లాగే 11 కూడా ఒక క్వశ్చన్ థియరీ, ఒక క్వశ్చన్ ప్రాబ్లమెటిక్గా రావడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తా. మీరు ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు బై దండు వెంకటరాములు అని కొట్టినా సరే యూట్యూబ్లో కూడా రావడం జరుగుతుంది. తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి.